నమస్తే ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. నియమిత అభ్యర్థుల ఎంపికను ఏఐసీసీకి అప్పగించినట్టుగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. అభ్యర్థుల ఎంపికను సిఈసి కమిటీని నియమించినట్టుగా వివరించారు. అభ్యర్థులు అప్లికేషన్లను గాంధీ భవన్ లోనే సమర్పించవలసి ఉంటుందని స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికలకు మరో 100 రోజులు ఉందని ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి నుంచి ప్రచారానికి సమరశంఖ మోగిస్తున్నట్టుగా ప్రకటించారు. బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్కు రాజకీయాలు ఈ రోజు దించాల్సింది నరేంద్ర మోడీని, ఈ రోజు ఓడించాల్సింది నరేంద్ర మోడీని. ఈ రోజు దేశానికి ప్రమాదకరంగా మారింది బీజేపీ ప్రభుత్వం. కానీ నిన్న మన ఈ మధ్య కాలంలో బిల్లా రంగాలు మాట్లాడుతున్న మాటలు మీరు చూడండి. బీజేపీని పల్లెత్తు మాట అనుకుంటా కాంగ్రెస్ మీద పరుషమైన పదజాలం వాడుతున్నారు. కాంగ్రెస్ ఉండడమే మంచి కాదన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న బిల్లా రంగాలను, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే ఎవరు అధికారంలోకి వస్తారు? నరేంద్ర మోడీనే కదా. మరి కాంగ్రెస్ రాకుండా నిలువరించాలని మీరు చేస్తున్న ప్రయత్నము మూడోసారి ఈ దేశానికి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయడానికి మీరు చేసుకున్న చీకటి ఒప్పందం ప్రజలకు అర్థం అవుతలేదని మీరు అనుకుంటున్నారా? కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ కు ఓటీ వేస్తే మూసీలో వేసినట్టే. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు ప్రజలకు ఇచ్చిన హామీలు 100% అమలుతాయి. ఇంతకాలం కేసీఆర్ అడిగింది లేదు, మోడీ గారు ఇచ్చింది లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన కొన్ని జీవోలలో తప్పులున్న జీవోలను నిలిపివేస్తున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వాటిపై విచారణ సంస్థలు విచారణ చేపట్టాయని, ప్రజాస్వామ్యయుతంగా పద్ధతిగా ప్రాసెస్ జరుగుతుందని జరిగిన తప్పులను ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు తేల్చుతాయన్నారు. గత ప్రభుత్వంలో తప్పులున్న జీవోలను, తమ ప్రభుత్వం దృష్టికి వచ్చిన జీవోలను వెంటనే నిలిపివేస్తున్నామని స్పష్టం చేశారు. ఆల్రెడీ విచారణ జరుగుతూనే ఉంది. ఇచ్చిన జీవోలు ఆపుతూనే ఉన్నాం. మీరు అన్ని చూసుకుంటూనే అడుగుతున్నది. అందరినీ అధికారులను బదిలీ చేశారు. అందరినీ ఏ ఒక్కరు కాదు. ఇప్పుడు ఒక ప్రాసెస్ ఉంటుంది ఏదైనా చెయ్యాలని. ఇది ఆటవిక రాజ్యం కాదు. నాకు నచ్చలేదు కాబట్టి ఎంబడే ఊరేయండి అని చెప్పనికే. ఇది ప్రజాస్వామ్యయుతంగా విచారణ సంస్థలు ఒక ప్రాసెస్ లో విచారణ చేస్తే ఆ విచారణలో జరిగిన తప్పిదాలను వెలికి తీస్తారు. ధరణి మీద కమిటీ వేసినాము. మా ప్రభుత్వం దృష్టికి వచ్చిన వాటిని అన్నిటిని కూడా విచారణకు ఆదేశిస్తూనే ఉన్నాము. ఆల్రెడీ చెప్పినాం కదా, రేపు అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి బీసీ జనగణన చేస్తాము. రాహుల్ గాంధీ గారి కమిట్మెంట్ ఇది. గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణం చేయించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కాగా గవర్నర్ కోటాలో కొత్తగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ ఎన్నికయ్యారు. ఈ నియామకాలను సవాల్ చేశారు దాసోజు శ్రవణ్ సత్యనారాయణ. నిన్న తెలంగాణ మండలికి ప్రమాణ స్వీకారానికి కొత్తగా ఎన్నికైన సభ్యులు వచ్చారు. స్పీకర్ అనారోగ్యంతో ఉన్నారని, అందుకే రాలేకపోయారని ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. నేడు ప్రమాణ స్వీకారం చేస్తామని అన్నారు. ఇంతలోనే కోర్టు తదుపరి తీర్పును ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హెటిరో అధినేత పార్థసారథి రెడ్డి సంస్థలకు గత ప్రభుత్వం కేటాయించిన భూముల జీవోను రేవంత్ సర్కార్ వెనక్కి తీసుకుంది. కానామెట్లో సాయి సింధు ఫౌండేషన్ కు 15 ఎకరాలు కేటాయిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం సాయి సింధు ఫౌండేషన్ క్యాన్సర్, ఇతర ప్రాణాంతక వ్యాధుల హాస్పిటల్ నిర్మాణం కోసం లాభాపేక్ష లేకుండా 30 సంవత్సరాల కాలానికి లీజుకు కేటాయించింది. సర్వే నెంబర్ 41/14/2లోని 15 ఎకరాల భూమికి ఏడాదికి 1,47,743 రూపాయలకు లీజుకు ఇచ్చింది. తాజాగా బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 140ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ పైన సస్పెన్షన్ వేటు పడింది. శివబాలకృష్ణ సస్పెన్షన్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల శివబాలకృష్ణను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం చంచలగూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశమైంది. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మంత్రులు బుగ్గన, పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి, గుడివాడ అమర్నాథ్, సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, పెట్టుబడులపైన అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. SIP
సమావేశంలో పలు ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. తద్వారా ఇంధన రంగంలో 22,302 కోట్ల పెట్టుబడులు, ప్రత్యక్షంగా 5,300 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. దాదాపు 12,000 కోట్ల పెట్టుబడితో 3,350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. మరోవైపు సత్యసాయి జిల్లా తలుపుల మండలము పులిగుండ్లపల్లెలో 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును ఆక్వాగ్రేన్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 4,000 కోట్లు ఖర్చు చేయనుంది ఆ కంపెనీ. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8వ తేదీ వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలలోనే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో జగన్ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నట్టుగా తెలుస్తుంది. కాగా ఈ సమావేశాలే ఈ ప్రభుత్వానికి చివరి సమావేశాలు కానున్నాయి. ఇన్ఛార్జీల మార్పుపై వైసీపీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. మరో 2 రోజులలో 5వ జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. పార్లమెంటు, అసెంబ్లీ ఇన్ఛార్జీల మార్పులతో 5వ జాబితా రూపొందిస్తున్నారు అధినేత జగన్. సీఎంఓ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, నేతలకు ఫోన్లు రావడంతో సీఎం క్యాంప్ ఆఫీస్కు క్యూ కట్టారు నేతలు. వైసీపీలో రాజ్యసభ హడావిడి మొదలయ్యింది. వచ్చే నెల 8న నోటిఫికేషన్ రానుండడంతో ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. వైసీపీ నుండి రాజ్యసభ రేసులో వైవి సుబ్బారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. 3 పేర్లను హైకమాండ్ దాదాపు ఖరారు చేసింది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో రాజ్యసభ రేసులోకి కొత్త పేరు వినిపిస్తుంది. సి రామచంద్రయ్య ఎమ్మెల్సీ స్థానాన్ని అరణి శ్రీనివాసులకు ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక ఇందులో భాగంగానే కొత్త అభ్యర్థి కోసం సామాజిక సమీకరణాలు చూస్తుంది వైసీపీ. ఎమ్మెల్సీ ఎన్నికలలో జరిగిన పరిణామాల నేపథ్యంలో రాజ్యసభకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు జగన్. సీట్ లేని సిట్టింగ్ ఓట్లు ఎటువైపైనా దానిపైన వైసీపీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తుంది. ఏపీ నుండి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. సీఎం రమేష్, కనకమేడల, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ నుండి ఒకరిని బరిలోకి దింపాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టుగా తెలుస్తుంది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఓట్ల ద్వారా ఒక రాజ్యసభ స్థానాన్ని గెలుపొందాలని టీడీపీ భావిస్తోంది. టీడీపీ నుంచి పరిశీలనలో వర్ల రామయ్య ఉన్నట్టుగా సమాచారం. సార్వత్రిక ఎన్నికల ముందు రాజ్యసభ ఎన్నికలు కీలకంగా మారాయి. ప్రధాని మోడీకి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేయలేదని అంశాల వారీగా వివరించారు షర్మిల. విభజన జరిగిన 1 దశాబ్దం తర్వాత కూడా ఏపీకి రాజధాని నగరం లేకుండా చేశారని మోడీని ఉద్దేశిస్తూ ఆమె లేఖలో పేర్కొన్నారు. నేడు రాష్ట్రం గందరగోళం, నిస్సహాయత స్థితిలో ఉందన్నారు షర్మిల. ప్రత్యేక హోదా ఇస్తానని ఆనాటి ప్రధాని చెప్పారు. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ డిమాండ్ను పూర్తిగా విస్మరించిందన్నారు. పర్యావసనంగా నేడు ఏపీ పురోగతి, అభివృద్ధి లేకుండా పోయిందని మోడీకి దృష్టికి తీసుకువెళ్లారు షర్మిల. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. అది రాష్ట్ర ప్రజల హక్కు అన్నారు షర్మిల. ఎన్నికలకు తాము సిద్ధమంటూ వైసీపీ ముందడుగు వేసింది. మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాము ఏం చేశామో అదే చెప్పి ప్రజల్లోకి వెళ్తామన్నారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా పనిచేశారు. తాను చేసిన పని ఒక్కటైనా చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. విజన్తో ముందుకు వెళ్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు గాని చేసేదేమీ లేదన్నారు. అందితే జుట్టు, లేదంటే కాళ్ళు, అదే చంద్రబాబు విజన్ అని మంత్రి అంబటి ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా అడిగినటువంటి ప్రశ్నలకు మాత్రం దేనికి సమాధానం చెప్పకోకుండా తప్పుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 1995లో రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాడు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసాడు ఈ రాష్ట్రంలో. నిజంగా అంత సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తి లేరు. అంత సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తి కూడా నేను ఇది చేశాను అని చెప్పుకునేటటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేరు అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంతా కూడా ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం జరిగినటువంటి పరిపాలన కాదని, కేవలం తన వర్గాన్ని, తన తాబేదారులను, పెత్తందారులను చేసుకోవడానికి మాత్రమే ఆయన పరిపాలన చేశాడనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం మనం చేస్తున్నాం. సమాధానం చెప్పుకోకుండా ఏదో ఊసిపోయిన కబుర్లు, సొల్లు కబుర్లు, ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పి, బాలకృష్ణ సినిమాలో డైలాగులు చెప్పి ఏదో ప్రజల్ని మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏమిటంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. దట్ ఈ చంద్రబాబు నాయుడు గారి విజన్ అని మనం చేస్తున్నా. ఇచ్చిన హామీలు నెరవేర్చిన సీఎం జగన్ పైన విమర్శల అని టీడీపీపై మండిపడ్డారు మంత్రి వేణు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. కుట్ర, కుతంత్రం, కుటిలత్వం, మోసం, అబద్ధాలకు చంద్రబాబు కేరాఫ్ అని వారు ధ్వజమెత్తారు. చంద్రబాబు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అని, పైగా ఆయన ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. చెప్పిన మాట ప్రకారం, ఇచ్చిన హామీ ప్రకారం అన్ని హామీలు నెరవేర్చిన ఘనత జగన్ కి దక్కుతుందని, అందుకే జగన్ పట్ల ప్రజలకు విశ్వాసం ఏర్పడిందని మంత్రి వేణు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చెప్పారు. ఇవాళ చీప్ పొలిటికల్ ట్రిక్స్ ని వెన్నతో పెట్టినటువంటి విద్యగా రాజకీయ పాఠాలు నేర్చుకుని మరి తన జీవిత చరిత్ర మొత్తంగా అబద్ధాలు, మోసాలు, వెన్నుపోట్లకి బలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కాతేరులో జరిగినటువంటి బహిరంగ సభలో ఆయన మాట్లాడినటువంటి మహబూబ్ నగర్ గడ్డ నా అడ్డా అన్నారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. హైకమాండ్ ఆశీస్సులు తనకే ఉన్నాయని, రాబోయే లోక్సభ ఎన్నికలలో టికెట్ తనకే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజా ఆశీస్సులతో ఇక్కడ బీజేపీ జెండా ఎగరవేస్తానన్నారు జితేందర్ రెడ్డి. మహబూబ్ నగర్ మీ అందరికీ తెలుసు, అది జితేందర్ రెడ్డి అడ్డ, నా గడ్డ, నా గడ్డ, నా అడ్డ. కాబట్టి కంపల్సరిగా కేంద్రం నుంచి, అదే భారతీయ జనతా పార్టీ సెంటర్ నుంచి సీటు నాకే వస్తుంది, వాళ్ళ ఆశీర్వాదం నాకే ఉంటుంది. నేనే పోటీ చేస్తాను, ప్రజల మధ్యలో ఉంటాను, ఉండి మళ్ళీ భారతీయ జనతా పార్టీ జెండా ఏదైతున్నదో మహబూబ్ నగర్ లో మళ్ళీ ఒకసారి ఎగరేస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సాధ్యాసాధ్యాల పరిశీలించి ప్రభుత్వం కమిటీ వేసింది. 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 8 ఏళ్లుగా మూతపడ్డ ఫ్యాక్టరీపై కార్మికులు, చెరకు రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. కమిటీ చైర్మన్ గా మంత్రి శ్రీధర్ బాబు, కో చైర్మన్ గా మంత్రి దామోదర రాజనరసింహలను ప్రభుత్వం నియమించింది. సభ్యులుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఉన్నారు. 2015 డిసెంబర్ 23న లే ఆఫ్ గా నిజాం షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రకటించింది. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది ఆందోళన చేపట్టారు. 2 నెలలుగా జీతాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే ఆఫీస్ ఎదుట బైఠాయించారు. అయితే ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అందుబాటులో లేకపోవడంతో కార్మికులతో వీడియో కాల్లో మాట్లాడారు. 2 రోజులలో అధికారులతో సమీక్ష ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు. దీంతో మున్సిపల్ కార్మికులు ధర్నా విరమించారు. కనీస అవసరాలైన గ్లౌజెస్, మాస్క్స్, షూస్ ఏది లేదు. ట్రాక్టర్స్ కి అండ్ ఆటోస్ కి కానీ, టైర్లు కానీ, ఇంకా తదితర సామాన్లు అవి కూడా ఏది కూడా లేదు. ప్రతి ఒక్కటి ఏ బండి చూసినా ఏ బండి కండిషన్ లో కూడా లేదు. అదే సైడ్ మీద పనిచేసిన వర్గాలకు ఇద్దరికి ఇచ్చి వాడు మొత్తం చేయమంటారు. వాళ్ళేమో వాళ్ళకు ఇబ్బంది, కౌన్సిలర్లతో వాళ్ళకు ఇబ్బంది, చాలా ఇబ్బంది అవుతా ఉంది. ఈ సమస్య ఈ చిన్న సమస్య అని కాదన్న, ప్రతి ఒక్క సమస్య ఉన్నది మున్సిపల్ శానిటేషన్ విభాగంలో. రెండు నెలల నుంచి బకాయి జీతాలు రాకపోవడం, అలాగే సుమారు 4 కోట్ల చిల్లర పిఎఫ్ డబ్బులు కట్టకపోవడం, అలాగే అధికారుల వేధింపులు, అలాగే వాటర్ వర్క్స్ లో సొసైటీని పెట్టి అక్కడ ఇష్టం వచ్చిన విధంగా చేయడము, అలాగే కొత్త మందికి 100 మందికి జీతాలు జీవో పోటీ ప్రకారం పెంచకపోవడం, ఇలా అనేక సమస్యలు మాట్లాడిన నకిలీ పాస్పోర్ట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ లక్ష్మణ్ ను సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారుజామున నిజామాబాద్ కు వచ్చిన సిఐడి గంగస్థాన్లోని నివాసంలో లక్ష్మణ్ ను అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలించారు. దీంతో ఈ కేసులో అరెస్టులు 14కు చేరింది. 12 మంది నిందితుల కస్టడీ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఏఎస్ఐ లక్ష్మణ్ ను విచారించనున్నారు. తిరుపతిలో ఓ సినిమా యూనిట్ వివాదం సృష్టించింది. గోవిందరాజుల గుడి వద్ద సినిమా షూటింగ్ కొనసాగింది. చిత్రీకరణ చేస్తున్న సమయంలో వీడియో తీసిన వీడియో జర్నలిస్టుపై
బౌన్సర్లు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వీడియో జర్నలిస్టు వద్ద నుంచి మొబైల్ ఫోన్ను సినీ బృందం బలవంతంగా లాగేసుకుంది. దీంతో సినీ యూనిట్ పై వీడియో జర్నలిస్ట్ యూనియన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుపతిలో భక్తులకు, విద్యార్థులకు, అంబులెన్స్లకు సినిమా షూటింగ్ తీవ్ర అసౌకర్యం కలిగించింది. సినిమా డైరెక్టర్ ఇతరులపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో షూటింగ్కి అనుమతిచ్చి ఈరోజు ఉదయం తిరుమలకి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి అలిపిరి మార్గం గుండా గరుడ సర్కిల్ దగ్గర, అలాగే అక్కడ షూటింగ్ చేస్తున్నటువంటి డైరెక్టరు, అసిస్టెంట్ డైరెక్టరు, సినిమా హీరోలు వారి మంది మార్బలం వల్ల పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోవడం జరిగింది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. టేకులగూడెంలో సీఆర్పీఎఫ్ క్యాంపుపై మావోయిస్టులు దాడి చేశారు. ఘటనలో 3 జవాన్లు మృతి చెందగా 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. విశాఖ జిల్లా పరవాడ మండలము తాడి గ్రామంలో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో రాంకీ సంస్థ ఫార్మా వ్యర్థాల నిల్వకు ల్యాండ్ ఫీల్డ్ నిర్మాణానికి ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టింది. రాంకీ సంస్థ ల్యాండ్ ఫీల్డ్ నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా ప్రతిపాదన పెట్టింది. ఇప్పటికే తాడి గ్రామంలో కాలుష్య తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. తాడి గ్రామాన్ని తరలించి తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. 25 సంవత్సరాల నుంచి ఈ ఫార్మాసిటీలో అనేక పోరాటాలు చేసి మా గ్రామం తరలించడం కలిసి ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా హామీలు ఇచ్చినా సరే ఒక్క హామీ కూడా నెరవేరలేదు. మా గ్రామానికి కనీసం 10 మీటర్లు కూడా లేని కంపెనీలు కట్టేసి మాకు విపరీతమైన పొల్యూషను, ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను, ప్రజలకు అనేక రకమైన వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. దానికి తోడుగా మళ్ళీ వ్యతిరేకంగా హైదరాబాద్ శివారులోని నార్సింగే డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటపడ్డాయి. విజయవాడ నుంచి ఉన్నత చదువుల కోసం లావణ్య హైదరాబాద్ కు వచ్చినట్టుగా తేలింది. కోకాపేటలో మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తూ సినిమాలలో ఛాన్సుల కోసం ప్రయత్నించినట్టుగా వెల్లడైంది. షార్ట్ ఫిలింలు, పలు చిన్న సినిమాలలో హీరోయిన్ గా నటించిన ఆమె జల్సాలకు అలవాటు పడినట్టుగా తెలిసింది. ఓ టాలీవుడ్ హీరోకు పరిచయమైన లావణ్య అతనికి ప్రియురాలిగా మారినట్టుగా పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. 3 నెలల క్రితం వరలక్ష్మి టిఫిన్స్ అధినేతపై నమోదైన డ్రగ్స్ కేసులో అనుమానితురాలిగా ఉంది. ఉనిత్ రెడ్డి ద్వారా గోవా నుంచి డ్రగ్స్ తెప్పించుకున్నట్టుగా తెలిసింది. దీంతో ఉనిత్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిత్ర పరిశ్రమలో పలువురికి లావణ్య డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు లావణ్య సోషల్ మీడియా అకౌంట్లతో పాటు వ్యక్తిగత చాట్ పరిశీలిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో చాలా మంది వీఐపీలతో ఆమెకు పరిచయాలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. లావణ్యను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలలో అవిశ్వాస రగడ నెలకొంది. చైర్మన్ పై సొంత పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాసం ప్రకటించారు. అంతేకాదు వైస్ చైర్మన్ సహా 14 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇచ్చిన హామీలను మరిచారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ పై కౌన్సిలర్లు ఫైర్ అయ్యారు. మరో 2 రోజులలో పదవుల విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు కౌన్సిలర్లు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. రేపటి నుంచి ఫిబ్రవరి 9 వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందు మోదీ సర్కార్ ఎలాంటి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడుతుందనేది ఆసక్తికరంగా మారింది. లోక్సభ ఎన్నికలకు ముందు జరిగే చివరి పార్లమెంటు సమావేశాలకు అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలతో సన్నద్ధమవుతున్నాయి. 17వ లోక్సభకు చివరి సమావేశాలు ఇవే కాబట్టి విపక్షాలు సభలోకి ప్లకార్డులు తీసుకురావద్దని ప్రభుత్వం సూచించింది. బడ్జెట్ సమావేశాలలో ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని అఖిలపక్ష సమావేశంలో కేంద్రం స్పష్టం చేయగా దేశంలో అప్రకటిత నియంతృత్వం నడుస్తుందని విపక్షాలు ఎదురుదాడికి దిగాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీల లోక్సభ ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ తరపున కేశవరావు, నాగేశ్వరరావు హాజరు కాగా టీడీపీ తరపున హాజరైనటువంటి ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, వైసీపీ తరపున హాజరైనటువంటి ఎంపీ సత్ హాజరయ్యారు. కాగా పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని కేంద్రం కోరింది. ఇక పార్లమెంటు బడ్జెట్ సమావేశాల వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గత సెషన్స్ లో 146 మంది విపక్ష ఎంపీలపై విధించిన
సస్పెన్షన్ ఎత్తివేతకు కృషి చేసింది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం అఖిలపక్ష భేటీ తర్వాత ప్రకటించారు. పార్లమెంటు శీతకాల సమావేశాలలో దుండగుల దాడితో అలజడి రేగింది. ఈ భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంశాఖ వివరణ ఇవ్వాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలో సభా కార్యకలాపాలకు విఘాతం కలిగించారనే కారణంతో లోక్సభ నుంచి విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు స్పీకర్ ఓం బిర్లా. అదే సమయంలో రాజ్యసభలోనూ ఇలా అవాంతరాలు కలిగిన సభ్యుల్ని సస్పెండ్ చేశారు చైర్మన్. లోక్సభ నుంచి 135 మంది, రాజ్యసభ నుంచి 11 మంది సస్పెన్షన్ కు గురయ్యారు. అయితే బడ్జెట్ సమావేశాలు, అది ఎన్నికలకు ముందు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కావడంతో సభ్యులంతా ఉండాలని కేంద్రం ఆశిస్తోంది. అన్ని సస్పెన్షన్లను ఎత్తివేస్తున్నామని తెలిపింది. ఈ విషయమై లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్లతో మాట్లాడాం. ప్రభుత్వం తరపున సస్పెన్షన్ ఎత్తివేయాలని వాళ్లకు కోరామని, అందుకు వాళ్ళు అంగీకరించారని మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. జనవరి 31, ఫిబ్రవరి 9వ తేదీ దాకా బడ్జెట్ సెషన్ జరగనుంది. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా బీహార్లోని పూర్నియా జిల్లాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రైతులతో సమావేశమయ్యారు. రైతుల భూముల రక్షణ కోసం మాట్లాడే ప్రతి నాయకుడిపైన మీడియా దాడి చేస్తుందని రాహుల్ గాంధీ విమర్శించారు. భారత ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తుందని మండిపడ్డారు. రైతుల భూములను లాక్కొని అదానీ లాంటి బడా పారిశ్రామికవేత్తలకు కానుకగా ఇచ్చారని ఆయన ఆరోపించారు. ప్రధాని మోడీ 3 నల్ల చట్టాలు తెచ్చే ప్రయత్నం చేశారు. రైతుల పోరాటంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. జార్ఖండ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. భూ కుంభకోణం ఆరోపణలకు సంబంధించిన మనీ లాండరింగ్ కోణంలో సీఎం హేమంత్ సోరెన్ ను ప్రశ్నించేందుకు ఈడీ ప్రయత్నిస్తుండగా ఆయన సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారన్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హేమంత్ ను ఈడీ ఏ క్షణమైనా అరెస్టు చేయవచ్చంటూ ఊహాగానాలు వెలువడుతున్న వేళ సోరెన్ భార్య కల్పనా సోరెన్ ని ముఖ్యమంత్రి చేసే యోచనలో ఉన్నారని ప్రచారం మొదలైంది. సోమవారం మధ్యాహ్నం సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యేలతో సీఎం హేమంత్ సోరెన్ సమావేశమయ్యారు. ఇందులో సీఎం సతీమణి కల్పన కూడా పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ నేత, న్యాయవాది రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో దోషులుగా తేలిన 15 మందికి కేరళ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసులో ఎస్డిపిఐ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధం ఉన్న 15 మంది నిందితులను దోషులుగా అదనపు సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ హత్యలో ప్రధానంగా 8 మంది నిందితులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని, మిగిలిన వారు నేరపూరిత కుట్రకు పాల్పడినట్లుగా కోర్టు నిర్ధారించింది. 2021 డిసెంబర్ 19న ఉదయం బీజేపీ ఓబీసీ మోర్చా నేత రంజిత్ శ్రీనివాసన్ ను ఆయన ఇంట్లోనే దారుణంగా నరికి చంపారు. ఎస్డిపిఐ కార్యకర్త కెఎస్ శ్యాన్ హత్య జరిగిన కొన్ని గంటలలోనే ఆయన కుటుంబ సభ్యుల ముందే ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ హింసాత్మక ఘటన ఆ సమయంలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అక్కడి న్యాయస్థానం 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అధికారిక రహస్యాలు వెల్లడించినందుకు గాను అతనిపై చర్యలు తీసుకుంటున్నట్లుగా వెల్లడించింది. ప్రధానిగా దిగిపోయే ముందు నిర్వహించిన ఓ బహిరంగ ర్యాలీలో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన విదేశీ కుట్రకు ఆధారం ఇదిగోనంటూ ఇమ్రాన్ కొన్ని పత్రాలు ప్రదర్శించారు. అమెరికాలోని పాక్ ఎంబసీ నుంచి వాటిని సేకరించినట్టుగా అప్పట్లో ఆయన పేర్కొన్నారు. దీనిపై అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపైన కేసు నమోదైంది. అరేబియా సముద్రంలో పైరైట్స్ దాడులకు ఇండియన్ నేవీ సమర్థవంతంగా అడ్డుకట్ట వేసింది. సముద్రంలో నిరంతర గస్తీతో సముద్రపు దొంగలను తరిమికొడుతుంది. ఇటీవల వివిధ దేశాలకు చెందిన నావికుల్ని రక్షించిన నేవీ తాజాగా మరో డేరింగ్ ఆపరేషన్ చేపట్టింది. సోమాలియా సముద్రపు దొంగల చెర నుంచి 19 మంది పాకిస్తానీ నావికుల్ని రక్షించింది. సోమవారం సోమాలియా తీరంలో ఇరాన్ జెండాతో ఉన్న అల్ నయీమి ఫిషింగ్ నౌకను సాయుధ సముద్రపు దొంగలు చుట్టుముట్టారు. 19 మంది పాకిస్తానీ నావికుల్ని బంధించారు. సమాచారం అందుకున్న భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుమిత్రను రంగంలోకి దింపింది. ఓడను అడ్డగించి బందీలను విడిపించింది. నిన్న భారీ లాభాలను మూటగట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు అదే స్థాయిలో నష్టపోయాయి. కేంద్ర తాత్కాలిక బడ్జెట్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లపైన తన నిర్ణయాన్ని ప్రకటించారన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 801 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 215 పాయింట్లు లాస్ అయింది. ఇవి బులెటిన్ అప్డేట్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.